సరే అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ నెల 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు కానీ ఫ్రీ బస్ పథకం కానీ అమలు చేయబోతున్నారు. అది అమలు చేస్తే ఫ్రీ బస్ పథకం ముఖ్యంగా అమలు చేస్తే ఆ సామాన్యుడికి భారం పడే అవకాశం ఉందంటారా? సామాన్యుడికి భారం పడుతుంది, ఈ ఆటో రిక్షా ఆటో తోలే వాళ్ళకి కూడా భారం పడుతుంది, వాళ్ళకి ఉండదు వ్యాపారం. అదే ఈ పథకం ఇస్తూ ఉన్నారు ప్రతి కంపల్సరీగా చేయాల్సిందే. అది వైట్ కార్డు ఉన్న వరకు చేస్తారనుకుంటున్నాను. అంటే అప్పుల సాకులు చెప్పి పథకాలు ఎగ్గొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అంటున్నారు జగన్ గారు. మరి అన్నీ ఇవ్వాలంటే ఎక్కడ ఇస్తారు ఎవరైనా సరే? ఇప్పటికే 13 లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రం మీద. ఇంకా అప్పులు ఎక్కడ తెస్తారు, ఎక్కడ పంచుతారు? సంపద సృష్టించే చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి విద్యాదేవిని వేస్తున్నాను, ఇదిగో ఎలక్షన్ అవగానే వేస్తానన్నాడు. ఆ రోజు బట్టన్ నొక్కుతా అన్నాడు. మరి నొక్కలేదు. తర్వాత ఎలక్షన్ అయిపోగానే కాదు 13 ఎలక్షన్ అయితే 15వ తారీఖు నొక్కోమన్నారు, నొక్కలేదే. అంటే ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. ఇస్తారు కూడా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా దాని విధి విధానాలు ప్రకటించలేదు, ఇస్తామంటున్నారు. సార్ అదేవిధంగా నాకు గతంలో 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది, ఒక 10 సంవత్సరాలు నన్ను నమ్మండి, స్టేట్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు నమ్ముతారా? గ్యారంటీగా చేస్తారండి. కేంద్రం నుంచి నిధులు తెచ్చి చేస్తారు. ఆ మోడీకి కూడా మెజార్టీ రాకపోవడం వల్ల అడిగింది కూడా కొంచెం చేస్తారు వాళ్ళు కూడా.